గైస్ ఇప్పుడు మీరు చూసిన వీడియో నేనే మొబైల్లో క్రియేట్ చేసిన ఓన్ వీడియో. ఎట్లాంటి థర్డ్ పార్టీ వీడియోస్ డౌన్లోడ్ చేయకుండా ఓన్గా నా మొబైల్లో క్రియేట్ చేసిన వీడియో అనమాట. సో ఇట్లాంటి వీడియోస్ని ఏమంటారంటే ఎనిమల్స్ క్రాసింగ్ ఫౌంటైన్ వీడియోస్ అంటారు. ఇట్లాంటి వాటికి యూట్యూబ్లో చాలా డిమాండ్ ఉంది. ఎందుకంటే చిన్న పిల్లలు కంటిన్యూగా చూస్తూనే ఉంటారు. ఎందుకంటే ఇట్లాంటి వీడియోలు వాళ్ళు చాలా ఇష్టపడతారు కాబట్టి. సో ఇట్లాంటిది ఒక ఛానల్ మీరు బిల్డ్ చేసుకోవచ్చు. బిల్డ్ చేసుకొని రెగ్యులర్గా కష్టపడితే కంపల్సరీ మీరు కూడా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరైతే ఓన్గా కంటెంట్ మీరు ఓన్గా వీడియోస్ కంటెంట్ చేసుకుంటారో వాళ్ళకి అది అవసరం లేదు. ఎవరైతే ఓన్గా వీడియోస్ చేయడం సిగ్గుపడతారో భయపడతారో, ఇంట్లో రెస్ట్రిక్షన్స్ ఉంటాయో, అంటే ఫేస్ క్యామ్ వీడియోని చేయలేక కానీ లేకుంటే పబ్లిక్లో వీడియోస్ చేయలేక కానీ ఎవరైతే బాధపడుతుంటారో, అంటే అన్న మేము మా ఫేస్ చూపించము, మా వాయిస్ ఓవర్ ఏమియం, బట్ మేము వీడియోస్ చేసుకుంటామని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకు మాత్రం 100% ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది ఓన్లీ ఎడిటింగ్లో ప్రాసెస్ మాత్రమే ఉంటుంది. సో దట్ మీరు అర్థం చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఇట్లాంటి ఛానల్ బిల్డ్ చేసుకోవాలనుకుంటారో ఈ వీడియో స్కిప్ కొట్టకుండా చూడండి. ఇట్లాంటిది మాకు అవసరం లేదు బ్రో అని అనిపిస్తే మీరు ఇక్కడతోని వీడియో ఆపేసి మీరు వేరే అంటే లైట్ తీసుకోవచ్చు, పర్వాలేదు. బట్ ఎవరైతే ఫేస్ చూపించలేక బాధపడుతుంటారో అట్లాంటి వాళ్ళు ఇట్లాంటిది ఒక ఛానల్ బిల్డ్ చేసుకుని రెగ్యులర్గా కష్టపడితే కంపల్సరీ మీకు కూడా సక్సెస్ వస్తుంది. బట్ రానికి టైం పడుతుంది, గుర్తుపెట్టుకోండి. చాలామంది తక్కువ వీడియోస్ పెట్టి సబ్స్క్రైబ్ రావట్లేదు, వ్యూస్ రావట్లేదు అంటుంటారు. సో అది ఇట్ ఇస్ డిపెండ్ ఆన్ మన అదృష్టం మీద ఉంటుందండి. ఎందుకంటే నాకు 3 years తర్వాత కానీ సక్సెస్లో రాలేదు యూట్యూబ్లో. 3 years తర్వాత నేను ఒక పేమెంట్ తీసుకున్నా, మీరు అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి సక్సెస్ రావడానికి టైం పడితే మనం కన్సిస్టెంట్గా వర్క్ చేయాలా, డెడికేషన్గా వర్క్ చేయాలా. చేసే వరకు మనలాంటి వీడియోస్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళకంటే స్మార్ట్గా చేయాలి. ఇట్లాంటివి చాలా ఉంటాయి. సో ఇవన్నీ మీరు ఫ్యాక్టర్స్ గుర్తుపెట్టుకొని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి. ఏదో 4-5 వీడియోలు పెట్టి మాకు సక్సెస్ రావట్లేదు, మాకు వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబ్ రావట్లేదు అంటూ ఉంటారు. అట్లా దానికి ఎవరేం చేయలేరు. ఓకేనా? మన డెడికేషన్ మీద మన లక్ అనేది ఆధారపడి ఉంటుందని నేను చెప్తున్నాను. ఎందుకంటే మన డెడికేషన్ బాగుంటే మనకు గ్రోత్ ఉంటుంది. డెడికేషన్ సరిగ్గా లేకుంటే, ఫోకస్ లేకుంటే సో రాదు. సో ఫ్రెండ్స్, అది తర్వాత మీ ఇష్టం. గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి వీడియోస్కి యూట్యూబ్లో మాత్రం చాలా డిమాండ్ ఉంది. ఎందుకంటే చిన్నపిల్లలు మంచి చూస్తుంటారు. మీరే యూట్యూబ్లో సెర్చ్లోకి వెళ్ళి ఎనిమల్స్ క్రాసింగ్ ఫౌంటైన్ వీడియోస్ అని కొట్టండి, చాలా వీడియోస్ వస్తాయి. వీడియోస్ కింద ఉన్న వ్యూస్ని మీరు చెక్ చేయండి. ఓకేనా? దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి వాళ్ళకి ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, ఆ వ్యూస్ని బట్టి వాళ్ళు ఎన్ని లక్షలు సంపాదించుకుంటారో మీరు అర్థం చేసుకోండి. తర్వాత మీ ఇష్టం. మీకు ట్రస్ట్ ఉంటే కావాలనుకుంటే ఈ వీడియో కంటిన్యూ చూడండి. ఎవరికైతే అవసరం లేదో వాళ్ళు స్కిప్ కొట్టేసి స్టాప్ చేసి వెళ్ళిపోవచ్చు. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ స్క్రీన్ రికార్డింగ్ చేసి చూపిస్తా. దీనికి ఎట్లాంటి ల్యాప్టాప్లో అవసరం లేదు, సాఫ్ట్వేర్లో అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఒక మనకు మొబైల్కి మనం డైలీ రీఛార్జ్ చేసుకుంటాం కదా, ఆ డాటా ఉంటే సరిపోతుంది. సో స్క్రీన్ రికార్డింగ్ చేసి ఎవ్రీథింగ్ ఒక 10 minutesలో చేసి చూపిస్తా. మీరు ఒక 2-3 వీడియోస్ రికార్డింగ్ చేయగలిగితే డైలీ ఒక వీడియో చేసి అప్లోడ్ చేసుకునే సత్తా మీకు వస్తుంది. ఎందుకంటే అంత ఈజీగా ఉంటుంది. కానీ నేను సింపుల్ మెథడ్ మాత్రమే చెప్తున్నా. మీరు మీ క్రియేటివిటీ ఇక్కడ బ్రెయిన్ ఉంది కదా, దాన్ని నేను చెప్పినట్టు కాకుండా కొద్దిగా క్రియేటివిటీని వాడి మీరు ఇంకా దీన్ని ఎట్లా వేరే తిరిగి చేయడము మీరు ఇక్కడ నుంచి ఆలోచించుకొని మీరు ఓన్గా ఇక్కడ నుంచి పదును పెట్టుకొని మీరు చేయగలిగితే అవుతుంది. నేను చెప్పినట్టు చేసుకుంటూ పెడుతుంటే రాదు. నేను చెప్పింది ఒక ఐడియా అయిపోయిన ఆ ఐడియాని మీరు ఇక్కడ నుంచి పదును పెట్టి ఇంకా థింక్ చేసి మీరు వీడియోస్ పెడుతుంటే కొత్త ఐడియాలు వస్తే కొత్త కంటెంట్ క్రియేషన్ అవుతూ ఉంటుంది. కాబట్టి వీడియోలకు సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఇట్లాంటి వీడియోలు మొబైల్ ఎట్లా రికార్డింగ్ చేసుకోవాలో, ఎట్లా ఎట్లా ఎడిటింగ్ చేసుకోవాలి, ఎక్కడ తీసుకొచ్చుకోవాలి, ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ చెప్తా. స్కిప్ కొట్టకుండా చూడండి. ఓకేనా? ఫ్రెండ్స్, మొబైల్ స్క్రీన్ రికార్డింగ్కి వచ్చేసిన జాగ్రత్త చూడండి, స్కిప్ కొట్టకుండా దయచేసి. ఓకేనా? నేను ఎవ్రీథింగ్ ఇట్లా పిన్ టు పిన్ ఇట్లా చేసి చూపిస్తాయి. ఇక్కడ ఇది ఉందా తిరిగేది, నేను టచ్ చేసి చూపిస్తాను. సో దీనికి మనకు కావాల్సిన 2 యాప్స్ అవసరం అండి. ఒకటేమో ఇమేజ్ సెర్చ్ మెన్, ఇంకోటి వచ్చేసి యానిమల్ ఫోజింగ్. ఇవి 2 యాప్స్ మనకు అవసరం. ప్లే స్టోర్లో ఉంటే అవైలబుల్లో డౌన్లోడ్ చేసుకోండి. మనకి ఎట్లాంటి కాపరేట్ స్ట్రైక్ ప్రాబ్లమ్స్ ఏమి రావు. ఓకేనా? సో ఫస్ట్ ఇది. ఇంకోటి వచ్చేసి మీరు ఎడిటింగ్ చేసుకోవడానికి సంబంధించిన యాప్ కైన్ మాస్టర్ అయి ఉండాలా. కైన్ మాస్టర్లో అయితే ఈజీగా చేసుకోవచ్చు, ఎందుకంటే తొందరగా అయిపోతుంది కాబట్టి. ఓకేనా? సో ఫస్ట్ మీరు ఇమేజ్ సెర్చ్ మెన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్లోకి వెళ్ళి ఇక్కడ ఉంది చూసారు, నేను సెర్చ్లో టైప్ చేసిన గ్రాస్ బ్యాక్గ్రౌండ్ అని, ఇది టచ్ చేయండి. టచ్ చేస్తే మనకు కొన్ని వస్తాయి. ఇందులో దేనికైతే వాటర్ మార్క్ లేదో అది మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? సో సింపుల్గా ఉంటుంది. మీరు ఫోటో ఓపెన్ చేసినప్పుడు దాని మీద కనబడుతూ ఉంటాయి వాటర్ మార్క్ ఉందా లేదని, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని సరిపోతుంది. ఓకే? కన్ఫ్యూజన్ ఏం అవ్వద్దు, చూసుకోండి. ఇప్పుడు ఈ ఫోటో మీద మనకు బ్యాక్గ్రౌండ్ ఏం లేదు సార్, వాటర్ మార్క్ ఏం లేదు. వాటర్ మార్క్ అంటే ఏంది? కంపెనీ యొక్క నేమ్. ఇప్పుడు నా పేరు మహేష్, నా కంపెనీకి సంబంధించిన ఫోటో అనుకోండి, ఇక్కడ మహేష్ అని ఉంటుంది. సో అట్లాంటి వాటర్ మార్క్లు ఏమి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఇది సింపుల్గా ఉంది కదా, వద్దులే కానీ బ్యాక్ వెళ్తా. సో బ్యాక్ వెళ్ళి చేసుకుంటా. ఓకేనా? ఇది డౌన్లోడ్ చేసుకుంటా. సింపుల్ ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉందా, డౌన్లోడ్ క్లిక్ చేయండి. సో చూస్తే డౌన్లోడ్ కంప్లీట్ అని పడ్డది. ఓకేనా? ఇది పడ్డదా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి కావాలా. ఇంకోటి ఏంది, డైరెక్ట్ క్లోజ్ చేసి ఇదే ఉంది కదా ఎనిమల్ పోజింగ్ అని, ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ 2 యాప్స్
ప్లే స్టోర్లో ఉంటే చూసుకోండి. ఇంకా నేను మర్చిపోయింటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇవి రెండే మనకు మెయిన్, వేరే ఏం అవసరం లేదు కానీ చెప్తున్నా. సో ఇప్పుడు ఈ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ ఇట్లుంటుంది. మీరు ఇప్పుడు చేయబోయే వీడియోకి ఎట్లాంటి అంటే టైగర్ను, ఇప్పుడు నేను నా వీడియోలో ఒక కోడ్ని పెట్టిన, ఒక బాతుని పెట్టిన కదా, అట్లా మీరు ఏ యానిమల్స్ని మీరు చూపించాలనుకుంటారో అవి ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగా. ఇక్కడ చేంజ్ అనే ఆప్షన్ ఉందా, ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ చాలా ఆప్షన్స్ వచ్చినాయి కదా, ఇందులో మీరు మీకు కావాల్సిన దాన్ని ఓపెన్ చేసుకోండి. అంటే కావాల్సిన దాన్ని క్లిక్ చేయండి, అది అక్కడ మనకు ఓపెన్ అవుతుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను కవ్ ఓపెన్ చేసిన, చూడండి కవ్ ఓపెన్ చేసిన. సో కవ్ ఓపెన్ చేసిన తర్వాత సరే కవ్ వద్దులే కానీ వేరేది పెడుతుంది అన్న. ఏది, ఇగో ఎలిఫెంట్ ఉందా, ఎలుగుబంటి ఉందా, ఎలుగుబంటి మీద క్లిక్ చేసిన. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ ఉంది, అప్లై ఉంది, రైట్ మార్క్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మాకు స్క్రీన్ మీదకి వచ్చేసింది. కనిపించాలి ఇందాక ఇట్లా 2 ఫింగర్స్ తోటి జూమ్ అవుట్ జూమ్ ఇన్ చేసుకోవచ్చు. ఇట్లా మనం 2 ఫింగర్లతోటి వెనక్కి ముందు కనుకోవచ్చు. సో ఫస్ట్ ఇది క్రాస్ ఉందా, దీన్ని మీరు సరిగ్గా చేసుకోండి. రైట్, ఇప్పుడు వచ్చేసిందా, రైట్ కరెక్ట్ ఉంది. ఇప్పుడు మీరు దీన్ని స్క్రీన్ రికార్డింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రాబ్లం వస్తుంది, అది ఏంటంటే ఈ యాప్ ఇప్పుడు చూపిస్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఓపెన్ చేసుకున్నా, ఇది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ పిల్లి బొమ్మ ఉందా, దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ యాక్షన్స్ వస్తాయి. అంటే ఆ జంతు మీకు ఎట్లాంటి యాక్షన్ కావాలని చెప్పేసి, నాకేం కావాలా, వాకింగ్ మీద కొడుతున్నా. సో చూసారా, వాకింగ్ స్టార్ట్ అయిపోయింది. ఓకేనా. మళ్ళీ సేమ్ ఇక్కడ అప్లై మీద కొడితే ఇవన్నీ వెళ్ళిపోతాయి. ఆ తర్వాత ఇక్కడ ఐ బొమ్మ ఉందా, ఐ బొమ్మ మీద క్లిక్ చేశారు. ఒక్క నిమిషం, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉందా, బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గ్రీన్ ఉందా, గ్రీన్ టచ్ చేసి ఏమవుతుందంటే గ్రీన్ స్క్రీన్ మీద మనకు అది రికార్డింగ్ అవుతుంటుంది. సో ఇక్కడ మళ్ళీ పైన రైట్ మార్క్ ఉందా, దీన్ని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఐ సింబల్ ఉంది చూసారా, దీన్ని మీద క్లిక్ చేస్తే మొత్తం పోతాయి. అయితే ప్రాబ్లం ఏంటంటే ఈ యాప్ యూజ్ చేసేటప్పుడు ఇది స్క్రీన్ రికార్డింగ్ కావాలంటే మనం ఇప్పుడు ఇక్కడ ఐ బొమ్మ ఉంది చూసారా, దీన్ని మీద క్లిక్ చేస్తే సమ్ టైమ్స్ రికార్డింగ్ అవుతుంది ఆటోమేటిక్గా, సమ్ టైమ్స్ రికార్డింగ్ అవ్వట్లేదు. మీరు డిఫాల్ట్ మీకు రికార్డింగ్ అయితే ఒకసారి చూడండి, రికార్డింగ్ అయితే ఓకే. రికార్డింగ్ అవ్వకపోతే మీరు మళ్ళీ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఒక స్క్రీన్ రికార్డింగ్ యాప్ వేసుకోండి. ఇప్పుడు సేమ్ నేను వాడుతున్నా కదా, ఇదే స్క్రీన్ రికార్డింగ్ యాప్ అన్నమాట. చూపిస్తా చూడండి. ఇవి చూసారా, స్క్రీన్ రికార్డింగ్ యాప్ ఇట్లుంటుంది. దీన్నైనా డౌన్లోడ్ చేసుకొని ఇట్లైనా సరే స్క్రీన్ రికార్డింగ్ చేసుకోండి. ఓకేనా. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఎంత ఇది తిరుగుతుంది, ఇక్కడ టైమింగ్ నడుస్తుంది చూసారు, దీన్ని టైమింగ్ నడుస్తుంది కదా, అంతా రికార్డింగ్ అవుతుంది. ఓకేనా. సో ఇట్లా రికార్డింగ్ చేసుకోండి. రికార్డింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళండి. మళ్ళీ ఐ బొమ్మ మీద క్లిక్ చేసి ఇక్కడ స్టాప్ ఉందా, స్టాప్ మీద క్లిక్ చేసి మళ్ళీ సేమ్ ఒక 2, 3 ఇక్కడ ఆపాల్సింది, ఇక్కడ ప్లే క్లిక్ చేస్తే అవుతుంది, ప్లే అవుతుంటుంది. సో మీరు ఎన్ని అయితే యానిమల్స్ని చూపించాలనుకుంటారో అన్ని యానిమల్స్ని ఇక్కడ నుంచి మీరు స్క్రీన్ రికార్డింగ్ చేసుకోండి. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఉందా చేంజ్ అని, ఇంతసేపు ఎలుగుబంటికి రికార్డింగ్ చేసినాం కదా, ఇప్పుడు వేరే జంతువు తీసుకుందాం. ఓకేనా. వేరే ఏం తీసుకుందాం, వేరే ఏదన్నా తీసుకుందాం. ఏం తీసుకోవాలి చెప్పండి, మీరు చెప్పండి, కింద కామెంట్ చేయండి లోపు. సో ఫ్రెండ్స్ ఇది చాలా జెన్యూన్ అనమాట, మీకు ఎట్లాంటి కాపరేట్ స్ట్రైక్స్ రావు, ఏం ప్రాబ్లం కాదు. ఓకేనా. సో డోంట్ వరీ, నిరభ్యంతరంగా మీరు చేసుకోవచ్చు. ఓకే. సో టైగర్ తీసుకుందాం. ఇక్కడ టైగర్ ఉందా, రైట్, టైగర్ తీసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ పైన అప్లై ఉందా, ఇక్కడ క్లిక్ చేస్తే అది వెళ్ళిపోతుంది. మళ్ళీ సేమ్ ఇక్కడ యాక్షన్ కావాలి కదా, మనకు టైగర్ జస్ట్ నిలబడ్డది అక్కడ, మనకి ఇప్పుడు యాక్షన్ కావాలి. ఏమని, రన్నింగా, వాకింగా, డెత్తా. చూసుకోండి, ఇది రన్నింగ్ ఉరుకుతూ ఉంటుంది, ఇది వాకింగ్ చేస్తే నడుస్తూ ఉంటుంది. సో మనకి ఏం కావాలి, వాకింగే కావాలి కాబట్టి సో వాకింగ్ క్లిక్ చేసినాక ఇక్కడ పైన అప్లై ఉందా, అప్లై మీద క్లిక్ చేసిన తర్వాత సేమ్ మళ్ళీ ఐ బొమ్మ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అన్నీ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు నాకు ఇదైతే ఆల్రెడీ ఇప్పుడు నేను మాట్లాడేది మీకు చూపించేది ఎవ్రీథింగ్ నాకు రికార్డింగ్ అవుతుంది, ఎందుకంటే నేను స్క్రీన్ రికార్డింగ్ యాప్ వాడుతున్నా కాబట్టి రికార్డింగ్ అవుతుంది. సో ఓకేనా. ఇప్పుడు నేను 2 బొమ్మలు తీసుకున్నా యానిమేషన్, మీకు ఎన్ని కావాల్సి అన్ని తీసుకోండి. ఓకేనా. సో మళ్ళీ బ్యాక్ వెళ్ళి దీన్ని ఆఫ్ చేయండి. ఆఫ్ చేసి నెక్స్ట్ వచ్చేసి నేను స్క్రీన్ రికార్డింగ్ యాప్తో చేస్తున్నా కాబట్టి నేను ఇక్కడ ఆపిస్తున్నా. సో చూసి స్క్రీన్ రికార్డింగ్ చేసిన, నాకు అవసరం ఉన్నంత నేను తీసేసుకొని దాన్ని స్టాప్ చేసిన. ఇక స్క్రీన్ మీద మీరు చూసుకోవచ్చు, నేను ఆల్రెడీ స్టాప్ చేసిన, ఇది ఇట్లా ఒక క్లిప్ సపరేట్ అయిపోయింది. ఇప్పుడు గ్యాలరీలో వెళ్ళిపోతుంది. సో నాకు ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది అయిపోయిందా, రైట్. ఇప్పుడు నాకు కావాల్సిన నేను తీసుకున్నాను. మీకు అట్లా ఎన్ని యానిమల్స్ కావాలో మీరు అట్లా తీసుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మీరు కైన్ మాస్టర్ యాప్ ఓపెన్ చేయండి, లేదంటే ప్లే స్టోర్లో ఉంటుంది, దాన్ని అక్కడ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు ఎవరికైనా కైన్ మాస్టర్లో వాటర్ మార్క్ వస్తుందన్న అనిపిస్తే ఆ వాటర్ మార్క్ వచ్చిన దాని మీద ఏదో ఒకటి మీ ఛానల్ నేమో ఇంకేదైనా లోగో పెట్టుకొని దాన్ని కొంచెం బ్లర్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్రియేట్ న్యూ అని ఉందా, క్రియేట్ న్యూ ఫైల్ కదా. సో క్లిక్ చేసిన తర్వాత 16:8 సెలెక్ట్ చేసుకొని కింద నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత
సరే క్రియేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలన్నమాట. బ్యాక్గ్రౌండ్ ఎక్కడ ఉంది మనం ఇక్కడ పిక్చర్స్ ఉందా, ఇక్కడ క్లిక్ చేయాలా. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చాలా ఉన్నాయి నా దగ్గర ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసుకున్నాయి. సో ఏదైనా ఒకటి తీసుకుంటా, మీకు నచ్చింది మీరు తీసుకోండి. ఓకేనా, రైట్. నేను ఒకటి తీసుకున్నా. తర్వాత ఇది 2 ఫింగర్స్ని బట్టి ఇట్లా డ్రాగ్ చేయండి. మీకు ఎంతసేపు మీరు వీడియో చేయాలనుకుంటున్నారో అంతసేపు దీన్ని మీరు ఇట్లా 2 ఫింగర్స్ బట్టి డ్రాగ్ చేయండి. ఓకేనా, సో నేను ఇంత చాలనుకుంటున్నా. రైట్, ఒక నిమిషం తీసుకున్నా. ఓకేనా, మళ్ళీ ఇట్లా ముందుకు వెళ్ళిపోతున్నా. సో ఇప్పుడు నెక్స్ట్ మీకు ఏం కావాలా, వాటర్ ఫౌంటైన్ కావాలా. వాటర్ ఫౌంటైన్కి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన, డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, రైట్. ఇప్పుడు మళ్ళీ లేయర్ మీకు వెళ్ళిన తర్వాత ఫస్ట్ వాటర్ ఫౌంటైన్ మనం సెట్ చేద్దాం. డౌన్లోడ్ ఆప్షన్లో నేను తీసుకోవాల్సింది యాక్చువల్లీ డౌన్లోడ్ ఇక్కడ ఉందా, రైట్ ఇక్కడ ఉంది. చూసి వాటర్ ఫౌంటైన్ ఇది తీసుకోవాలా. సో చూసుకోండి, ఇట్లా వస్తే ఏం కాదు, ఓకే అని ఇచ్చేసేయండి. రైట్ ఇచ్చేసిన మళ్ళీ ఇక్కడ ఇంటూ ఉందా, ఇంటూ మీకు క్లిక్ చేస్తే అది వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో 4 ఉన్నాయి. ఇక్కడ 4ట్లో మీరు మీకు కావాల్సిందే క్రాప్ చేసేసుకోండి. ఇట్లా స్క్రోలింగ్ చేయండి. స్క్రోలింగ్ చేసి ఇందులో క్రాపింగ్ అని చూసారా, క్రాపింగ్ మీకు క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సెలెక్ట్ అవుతాయి అనమాట బార్డర్లు. మీకు కావాల్సింది తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎల్లో కావాలనుకుంటున్నా కాబట్టి అంతమంది క్రాప్ చేసి తీసుకున్నా. క్రాప్ చేసి తీసుకొని ఎక్కడో ఇక్కడ ఎంటీ ప్లేస్ ఉందో ఇట్లా టచ్ చేయండి, అదంతా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ ఇదే లేయర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గ్రీన్ స్క్రీన్ ఉందో సైడ్లో, ఇక్కడ గ్రీన్ స్క్రీన్ చూసారా, గ్రీన్ స్క్రీన్ దీని మీద టచ్ చేసిన తర్వాత రైట్ ఇక్కడ చూసారా, ఇది ఇట్లా ఎనేబుల్ చేయండి. అది మనకి వెళ్ళిపోతుంది. ఇది 50 ఇది 50 ఉండాలా, ఉన్నది. ఓకేనా, సో ఇప్పుడు మనం దీన్ని 2 ఫింగర్స్ బట్టి డ్రాగ్ చేసుకొని ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పెట్టుకుందాం. సో మీ ఇష్టం, ఎంత పెద్ద పెట్టుకుంటారో చిన్న పెట్టుకుంటారో మీరు పెట్టుకోవచ్చు దీన్ని బట్టి. ఓకే, నేను ఇంత పెట్టుకుంటున్నా, నాకు సరిపోతుంది. నేను మీకు ఎగ్జాంపుల్ చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను అంతే. ఓకేనా, రైట్. ఓకే, ఇప్పుడు మళ్ళీ మీరు దీన్ని అదే ఫౌంటైన్ చూసారా, దీన్ని కూడా సేమ్ 2 ఫింగర్స్ బట్టి ఇట్లా డ్రాగ్ చేసుకోవాలా. బట్ డ్రాగ్ అయితే లేదు. డ్రాగ్ అవ్వనప్పుడు ఏం చేస్తారంటే సమ్ టైమ్స్ దీన్ని డూప్లికేట్ కాపీ చేసుకోవాలా. దీని మీద ఉందా, ఇప్పుడు ఇది ఉందా, దీని మీద క్లిక్ చేసి పైన 3 డాట్స్ ఉన్నాయా చుక్కలు, వాటి మీద క్లిక్ చేస్తే పైన ఉంది చూసారా డూప్లికేట్ అని, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూసారా ఇక్కడ కింద 2 వచ్చేసినాయి. చూసారా 1 2 వచ్చేసినాయి. దీంట్లో ఏదో ఒక దాన్ని పట్టుకుని ఇట్లా ఫింగర్ని బట్టి ఇట్లా డ్రాగ్ చేసుకోండి. ఎక్కడ వరకు అవసరం ఉంటే అక్కడ దాకా డ్రాగ్ చేసి పెట్టేసుకోండి. ఓకే, సో ఇక్కడికి వచ్చింది, ఇంకోటి రాలేదు. సో మళ్ళీ నేను ఇంకొక లేయర్ తీసుకుంటున్నా. మనకి ఎంత అవసరం అంత తీసుకోండి, ఎందుకంటే అది మాత్రం మనకు మ్యాండేటరీ కదా. రైట్, చూసారా ఆల్మోస్ట్ వచ్చేసింది. పర్లేదు, ఇక్కడికి పర్లేదు, దీన్ని కట్ చేసేసుకుంటా. కట్ చేసిన. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఫ్రంట్కి వెళ్తున్నా. సో ఇప్పుడు మనకు వాటర్ ఫౌంటైన్ వచ్చేసింది. ఇప్పుడు మనం చేయాలనుకున్న వీడియో ఏదైతే ఉందో దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకుందాం. ఇంత గ్రీన్ స్క్రీన్ రికార్డింగ్ చేసినాం కదా, దాన్ని తీసుకుందాం ఎనిమల్స్ని. సో దాన్ని తీసుకోవాలంటే ఏం చేయాలా, ఇక్కడ లేయర్ ఉందా, లేయర్ మీద క్లిక్ చేసిన తర్వాత సో మళ్ళీ మీడియా ఉందా, మీడియా మీద క్లిక్ చేసిన తర్వాత స్క్రీన్ రికార్డింగ్ కదా యాక్చువల్ నేను చేసింది. స్క్రీన్ రికార్డింగ్ ఇక్కడ ఉంది. ఓకేనా, స్క్రీన్ రికార్డింగ్ ఇక్కడ ఉంది, ఫస్ట్లో ఉంది ఇక్కడ. ఓకేనా, ఇది దాన్ని మీద క్లిక్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది. సో చూసారా వచ్చేసింది. సో ఇప్పుడు దీన్ని ఇక్కడ ఎండ్ నొక్కి క్లిక్ చేసి క్లోజ్ చేసి సో చూసుకోండి ఇది వచ్చేసింది. ఇప్పుడు ఇట్లా డ్రాగ్ చేసుకోండి, మీకు ఎక్కడి నుంచి అయితే అవసరం ఉందో అది మొత్తం డ్రాగ్ చేసుకోండి. ఓకేనా, ఇది బాగా లెంత్ వచ్చేసింది కదా. సో చూసుకోండి, ఇప్పుడు నాకు కావాల్సిన తీసుకున్నా కదా. ఇప్పుడు దీన్ని మీరు 2 ఫింగర్ని బట్టి ఇట్లా డ్రాగ్ చేసుకోవచ్చు, ఇక్కడ డ్రాగ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఏం చేస్తారంటే సైడ్లో ఉన్న ఓపెన్ చేసుకుని మళ్ళీ క్రాపింగ్కి వెళ్ళండి. క్రాపింగ్కి వెళ్ళిన తర్వాత మీకు ఎంత అవసరం ఉందో గంతే క్రాప్ చేయండి, మిగతా అంత తీసేయండి, అవసరం లేదు కదా, వేస్ట్ ఆఫ్ టైం. సో ఇది క్రాప్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇట్లా సైడ్లో ఎంటీ ప్లేస్ యాప్ మీద ఎంటీ ప్లేస్ ఖాళీ ప్లేస్లో క్లిక్ చేస్తే అది వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ మళ్ళీ ముందుకు వచ్చేసి మళ్ళీ సేమే క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ పైకి స్క్రోల్ చేసి క్రోమాకి ఏం చేస్తారా, క్రోమాకి దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. ఓకేనా, సో ఇక్కడ ఒక గుర్తుపెట్టుకున్న ఒక విషయం ఏం జరుగుతుందంటే ఇప్పుడు క్రోమాకి ఆన్ చేసినది పోలేదు. ఎందుకు పోలేదంటే
ఇక్కడ కీ కలర్ అని చూసారా, కీ కలర్ అనేది ఆటోమేటిక్గా బ్లూ కలర్లో సెలెక్ట్ అయింది. దాన్ని మీద క్లిక్ చేసి ఇక్కడ గ్రీన్ ఎక్కడ ఉంది, ఇది గ్రీన్, ఇవన్నీ గ్రీనే కదా, గ్రీన్ మీద క్లిక్ చేయాలి. చూసారా అక్కడ మారింది. మారిన తర్వాత మళ్ళీ ఇక్కడ రైట్ మార్క్ ఉందా, రైట్ మార్క్ ఇస్తే అది వెళ్ళిపోయింది చూసారా. సో మళ్ళీ ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఇది 50 ఉండాలా. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ సేమ్ ఎంటీ ప్లేస్లో క్లిక్ చేసి అది వెళ్ళిపోతే దాన్ని మీకు మళ్ళీ క్లిక్ చేసి దీన్ని ఇట్లా డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకున్న తర్వాత సేమ్ ఈ ఫౌంటైన్ చూసారా, దీనికంటే కొద్దిగా చిన్నగా ఉండాలా. ఓకేనా, సో రైట్ ఉందా, బాగుందా. అయ్యా దీన్ని బట్టి మీరు చూసుకోండి. ఓకేనా, చూసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ దీనికి ఒక యాక్షన్ ఉంది. ఏం యాక్షన్ ఒకసారి వీడియో ఇది ప్లే చేస్తా. అయితే ప్రాబ్లం ఏంటంటే ఈ యాప్, సో చూసారా, ఇది స్క్రీన్ రికార్డింగ్ చేసినప్పుడు దీనికి వాయిస్ యాడ్ అయింది. వాయిస్ తీసేస్తున్నా. రైట్, తీసేసిన తర్వాత రైట్ ఇక్కడ దీనికి ఉన్న యాక్షన్ ఏంది, కదలడం. ఈ వాటర్ సౌండ్ వస్తుంది చూసారా, ఈ వాటర్ సౌండ్ క్లిప్ ఇది. దీనివల్ల వాటర్ సౌండ్ ఎఫెక్ట్ మీకు వినబడుతుంది. ఓకేనా, ఇది ఫౌంటైన్ వాటర్ సంబంధించింది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని మీరు ఇక్కడ నుంచి ఇక్కడికి నడుస్తున్నట్టుగా మూవ్ చేయాలా. ఎట్లా మూవ్ చేయాలా, ఫస్ట్ వచ్చేసి ఇది ఇక్కడ ఉందా, ఈ క్లిప్కి ఒక యానిమేషన్ ఇవ్వండి. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్ యానిమేషన్ ఉంది చూసారా, ఇన్ యానిమేషన్లో క్లిక్ చేసి ఏది క్లిక్ చేస్తారు, ఒక్క నిమిషం, ఇక్కడ చాలా ఉంటాయి కదా యానిమేషన్లు, క్లిక్ చేసుకుంటూ చూసుకోండి. మీకు ఏది కావాలంటే అది చూసుకోండి. చూసిరా ఇక్కడ పైనకించి సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ వాటర్ సౌండ్ ఒకటి బంద్ చేస్తా. ఈ వీడియో మొత్తం రికార్డింగ్ అయిన తర్వాత మళ్ళీ ఆన్ చేస్తా. ఓకే రైట్, అయిపోయిందా. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే మీరు రైట్ వచ్చేసి ఈ క్లిప్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇటు పక్కన లెఫ్ట్ సైడ్లో కీ ఫ్రేమ్ ఉందా, తాళం చెవి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు మీ 2 ఫింగర్స్ని బట్టి ఇట్లా ఈ క్లిప్ని ఇట్లా జరుపుతూ ఉండండి. జరుపుతూ ఇప్పుడు ఎలుగుబంటి ఉంది చూసారా, దీన్ని కూడా ఇట్లా జరుపుతూ ఉండండి. ఓకేనా, సో ఇట్లా కొద్ది క్లిప్ జరుపుతూ ఉండండి. కింద ఫింగర్స్ని పట్టుకొని మీ చేతి వేళ్ళని బట్టి ఇట్లా జరుపుతూ ఉండండి. ఇగో ఎలుగుబంటి కూడా ఇగో ఇట్లా జరుపుతూ ఉండండి దీన్ని. ఓకేనా, అర్థమవుతుందా. 2 ఫింగర్స్ని బట్టి జరపాలి, ఇట్లా ఏం కాదు. ఓకే అయిపోయిందా. సేమ్ బ్యాక్ వచ్చండి, ఇక్కడ బ్యాక్ ఉందా, బ్యాక్ వచ్చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి రైట్ ఒక్కసారి ప్లే చేయండి. చూసారా అట్లా నడుచుకుంటూ పోయింది. సో ఇది యానిమేషన్, అవునా. ఇప్పుడు దీన్ని మీరు మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ చూసుకోండి, ఇట్లా 2 ఫింగర్స్ బట్టి జరుపుతుంటారు కదా, జరిపినప్పుడు ఇది ఇక్కడ దాకా వచ్చినప్పుడు, ఇక్కడ దాకా వచ్చిందా, ఫౌంటైన్ లోపలికి వెళ్తున్నట్టు వచ్చిందా, ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మీరు దీన్ని కటింగ్ చేయాలి. ఈ ఎలుగుబంటి ఒక క్లిప్ని చూసారా, ఇదేమో ఆకాశం సంబంధించిన క్లిప్పు, ఇదేమో వాటర్ ఫౌంటైన్ అంటే దీనికి సంబంధించిన క్లిప్పు, ఇది వచ్చేసి ఎలుగుబంటికి సంబంధించిన క్లిప్. ఇది ఇక్కడ దాకా వచ్చి ఇట్లా మనం ముంగడు జరిపినాం కదా, ఇక్కడ దాకా వచ్చింది కదా, ఇక్కడ ఆపిన తర్వాత ఇక్కడ మనం కట్టు పెట్టాలా. దీన్ని ఇట్లా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ అంటే దాన్ని జస్ట్ ఇట్లా టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత కత్తెర ఉందా, కత్తెర మీద క్లిక్ చేసి స్ప్లిట్ ఉందా, స్ప్లిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ జరపండి. ఇక్కడ నుంచి ఇది బయటకు వచ్చిందాకా ఇట్లా ఫౌంటైన్ లోపలికి నుంచి ఇట్లా బయటకు వస్తుందా, ఇక్కడ దాకా ఈ క్లిప్ని ట్రిమ్ చేయండి. ట్రిమ్ చేసి మళ్ళీ సేమ్ సెలెక్ట్ చేసి కత్తెర సెలెక్ట్ చేసుకొని స్ప్లిట్ మీద కొట్టాలి. కొడితే ఇది చూసారా, ఇక్కడ క్లిప్ సపరేట్, ఇది ఒకటి సపరేట్ అయింది, ఇది సపరేట్ అయింది, ఇది సపరేట్ అయింది. ఈ క్లిప్ మీద సెలెక్ట్ చేసి మధ్యలో ఉన్న మీద సెలెక్ట్ చేసి దీన్ని ఏం చేస్తామంటే ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయా, దీని మీద క్లిక్ చేసి సెండ్ బ్యాక్వర్డ్ అని చూసారా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఏమవుతాయంటే అది వెనక నుంచి వెళ్ళినట్టుగా వస్తుంది. ఇందాక ముందు నుంచి కనబడదు కదా, ఇప్పుడు చూసుకోండి, చూసారా ఇప్పుడు వెనక నుంచి వెళ్తుంటుంది. ఇంకోటి ఇక్కడ 2 టైమ్స్ పైనకి కిందికి బడ్డు కనబడుతుంది. అయితే ఏమవుతుందంటే మళ్ళీ మనం ఇందాక ఒక ఎన్ని యానిమేషన్ ఇచ్చాగా అది ఎఫెక్ట్ పడుతుంది. దీన్ని మేము మళ్ళీ క్లిక్ చేసుకొని ఇన్ యానిమేషన్ చూసారా,
ఈ క్లిప్ ఇప్పుడు సపరేట్ మనం కటింగ్ చేయడం వల్ల సపరేట్ అయింది కదా. సో మళ్ళీ ఇన్ యానిమేషన్ మీద క్లిక్ చేసి ఎక్కడ సెలెక్ట్ అయింది ఇట్లా ఇది సెలెక్ట్ అయింది, అట్లా కాకుండా ఇట్లా పైనకి ఇట్లా కిందికి స్క్రోల్ చేసి నన్ను చూసారా, నన్ను మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఏమవుతుంది, సప్పుడు దాకా నార్మల్గా ఉంటుంది. ఇప్పుడు చూసుకోండి, మీకు పైనకి వెళ్ళి వచ్చిందా, నడుచుకుంటూ వెళ్ళిపోతుందా, ఫౌంటైన్ వెనక్కి వెళ్ళి ఇక దీనికి కూడా ఇన్ యానిమేషన్ సెలెక్ట్ అయి ఉంది. ఈ క్లిప్కి కూడా దీన్ని కూడా సెలెక్ట్ చేసి మళ్ళీ ఇన్ యానిమేషన్ క్లిక్ చేసి నన్ను మీద క్లిక్ చేయండి. నన్ను మీద క్లిక్ చేస్తే అది నార్మల్గా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకోండి, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి క్రాస్ అవుతుంది చూసారా. అయితే ఈ క్లిప్ని మీరు కలర్ మార్చాలా, ఎట్లా కలర్ మార్చాలా చూపిస్తే ఇప్పుడు చూసుకోండి. రైట్, ఇది ఉందా, ఈ క్లిప్ని చూసారా, ఈ క్లిప్ని సెలెక్ట్ చేసి మీరు ఈ పైనకి స్క్రోల్ చేస్తే ఫిల్టర్ ఉంది చూసారు, ఇక్కడ ఫిల్టర్ అని, ఫిల్టర్ మీద క్లిక్ చేసి మనకు ఫౌంటైన్ ఏ కలర్లో ఉంది, రెడ్ కలర్లో ఉంది. సో ఇవన్నీ ఇట్లా కిందికి పైకి స్వైప్ చేసి లాస్ట్లో ఒకటి ఉందా బేసిక్ అని, అది క్లిక్ చేయండి. మళ్ళీ ఇవి పైకి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రెడ్ ఉంది చూసారా, ఆల్మోస్ట్ ఇది రెడ్ ఉందా, రెడ్ కాదు కానీ గీ కలర్ ఉంది, గీ కలర్ కదా, ఈ కలర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి సేమ్ మళ్ళీ ఇట్లా బ్యాక్ వచ్చేసేయండి. చూసుకోండి, ఇప్పుడు చూసారా కలర్ మారింది అక్కడ. సో కలర్ మారిందా, నేను ఇంకో ట్రైలర్ వేసిన వీడియోలో ఒక కోడిపెట్ట లోపలికి పోతే 2-3 కోడిపెట్టలు బయటకు వచ్చి మీరు చూసారు కదా. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇది ఆల్మోస్ట్ ఫౌంటైన్ ఇట్లా క్రాస్ అయిపోయిందా, క్రాస్ అయిపోయిన తర్వాత ఇక్కడ వరకు క్రాస్ అయిపోయింది, అక్కడ వరకు దీన్ని ఇట్లా ట్రిమ్ చేసేయండి. ఇట్లా సెలెక్ట్ చేసుకొని ట్రిమ్ తీసుకొని ట్రిమ్ రైట్ అంటే ఇది మొత్తం వెళ్ళిపోవాలి కదా. సో రైట్ కొట్టేసేయండి. ఒకసారి చూసుకోండి. సారీ, ఇక్కడ వాటర్ సౌండ్ బంద్ చేసిన కదా, సౌండ్ ఆన్ చేద్దాం, ఎఫెక్టివ్గా ఉంటుంది. రైట్, స్పీడ్ వెళ్ళిపోయింది, పర్లేదు, మన స్పీడ్ మనం తగ్గించుకోవచ్చు. లేదంటే ఆ ట్రిమ్ చేసిన క్లిప్ని పెట్టుకుందాం, ఒక్కొక్కసారి పర్వాలేదు, ఏమయ్యేది. నేను ఇప్పుడు చేసే వీడియోని బట్టి మీకు అర్థమైపోతుంది, ఈజీగా అర్థమవుతుంది, మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఆ క్లిప్ డిలీట్ చేసినట్టు, ఎక్స్ట్రా క్లిప్ డిలీట్ చేయకుండా ఏం కాదు. సో మీరు ఇట్లా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకటి వెళ్ళిందా, సో ఇప్పుడు ఇక్కడ వరకు ఇది క్రాస్ అయిపోయింది కాదు కాబట్టి, ఇక్కడ వరకు క్రాస్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఏం చేస్తామంటే మళ్ళీ సేమ్ ఇంకొక లేయర్ని యాడ్ చేసుకోవాలి. లేయర్ని యాడ్ చేసుకొని మనకి ఎక్కడైతే క్లిప్ అవసరం ఉందో మళ్ళీ సెలెక్ట్ చేసుకొని సేమ్ ఇప్పుడు ఎలుగుబంటి పోయింది కదా, దాన్ని మనం డూప్లికేట్ కాపీ చేసుకోవాలా. ఓకేనా, డూప్లికేట్ కాపీ చేసుకొని మళ్ళీ స్క్రీన్ రికార్డింగ్ ఓపెన్ చేసుకోవచ్చు. ఓకేనా, లెంత్ ఇప్పటికి ఎక్కువైంది, మీకు అర్థం కావడానికి చెప్తున్నా. సో గైస్, వీడియో లెంత్ అయిపోతుంది, అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను ఒకటే క్లిప్ చూపించిన. సో మీరు ఇట్లా ఎన్ని అయితే యానిమల్స్ యాడ్ చేయాలనుకుంటున్నారో సేమ్ మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి మీరు స్క్రీన్ రికార్డింగ్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకొని వాటిని మీరు ఎడిటింగ్ చేసుకోవాలా. ఓకేనా, నేను ఒకటే 2 క్లిప్పులు మాత్రమే చూపించిన. ఓకేనా, మొత్తం చూపించుకుంటూ కూర్చుంటే వీడియో లెంత్ అయిపోతుంది, మీరు చూడరు, నాకు వీడియో యావరేజ్ డ్యూరేషన్ పడిపోతుంది అది. సో మీకు కానీ బేసిక్ చెప్పేసిన. ఓకేనా, మళ్ళీ మీరు మ్యూజిక్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ మ్యూజిక్ ఉందా, ఇక్కడ మీరు క్లిక్ చేసుకొని ఈ డౌన్లోడ్ ఆప్షన్, ఇక్కడ ఫోల్డర్ ఆప్షన్ ఉందా, ఫోల్డర్ క్లిక్ చేసుకొని ఇక్కడ ఉందా 2 డౌన్లోడ్ ఆప్షన్స్ అని, ఇవి 2 డౌన్లోడ్ సంబంధించిన ఆప్షన్స్. ఇది మీరు క్లిక్ చేస్తే మీకు ఇవన్నీ మ్యూజిక్లే. ఇక్కడ మీకు కావాల్సిన మ్యూజిక్ని యాడ్ చేసుకొని అంటే మీరు ఏది యానిమల్ని ఇన్వాల్వ్ చేస్తారో దానికి సంబంధించిన మ్యూజిక్ యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే అది ఇక్కడ ఈ యాప్లో పడుతుంది కాబట్టి మీ ఇక్కడ నుంచి సేమ్ ఇప్పుడు టైగర్ అయితే టైగర్ మ్యూజిక్ అని, బఫెలో అయితే బఫెలో మ్యూజిక్ అని మీరు ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని సేమ్ మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసుకుంటే గ్యాలరీలో పడుతుంది, అక్కడ నుంచి మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఎట్లాంటి కాపీరైట్ స్ట్రైక్స్ ప్రాబ్లం 100% రావు, ఎందుకంటే ఇది మన ఓన్ కంటెంట్, మనం ఓన్గా ఎడిటింగ్ చేసినాం కాబట్టి. ఓకేనా, ఓన్గా ఎడిటింగ్ చేసుకుంటూ అప్లోడ్ చేస్తున్నాం మన డివైస్ నుంచి కాబట్టి కాపీరైట్ స్ట్రైక్ ఏం ప్రాబ్లమ్స్ ఏం రావు, కంపల్సరీ మనకు మౌంటేషన్ అవుతుంది. ఓకేనా, 100% గ్యారంటీ. ఓకేనా, సో ఫ్రెండ్స్, ఇది మరి వీడియో. ఇంకా అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇంకా డౌట్ ఉంటే కూడా అడగచ్చు, మీరు చెప్తాను. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ మరి వీడియో. మీకు ఎట్లా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి, నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. ఓకేనా, బట్ నేను చెప్పినంత స్కిప్ కొట్టకుండా ఎవరైతే చూస్తారో అది మీకు బెటర్. మీరు స్కిప్ కొట్టుకుంటా చూస్తే నేను ఏం చేయలేను. ఓకేనా, రైట్.